నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ భయంతో రైతులు ధాన్యాన్ని అయిన కాడికి అమ్ముకోవద్దు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఆరబెట్టిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. రూరల్ మండల గ్రామాల్లో పర్యటించిన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. మహాత్మా జ్యోతి పూలేకు ఘన నివాళులు. తెనాల్లో వైసీపీ కార్యాలయంలో జ్యోతిబా పూలేకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం అందుబాటులో ఉంటామని వెల్లడి. తుమ్లూరులో ధాన్యం కొనుగోలు పరిశీలించిన మాజీ మంత్రి, వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి రైతులను అడిగి ధాన్యం కొనుగోలు తీరును తెలుసుకున్న అంబటి రాంబాబు. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలేకు నివాళులర్పించారు. కులమతాలోని వివక్షకు వ్యతిరేకంగా ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జీవితకాలం పోరాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారమని విశ్వసించి విద్యా వ్యాప్తంగా ఆ రోజుల్లోనే కృషి చేశారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, గిరి గణేష్, పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతిని తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుపుకోవటం అనేది ఉదాహరణ. ఎందుకంటే ఆయన ఆది నుంచి కులాలకి, మతాలకి, మరి ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా విద్య ఉన్నట్లయితే సమాజంలో అనేక రుగ్మతలకి పరిష్కార మార్గం లభించిద్దని చెప్పి ఆనాడు ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన పుట్టిన సంవత్సరం 1827 అయితే 1848లోనే మహిళల కోసం స్కూల్ పెట్టినటువంటి ఒక గొప్ప, మహిళల్ని ప్రోత్సహించటం, వితంతువులని ప్రోత్సహించటం. జ్యోతిబా పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి మరి అనేక వంద సంవత్సరాల క్రితమే వారి యొక్క మనుగడ కోసం పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. మరి ఆనాడు బడుగు బలహీన వర్గాలకి విద్య అందని పరిస్థితుల్లో తన భార్య అయినటువంటి జ్యోతిబా పూలే గారిని చదివించడమే కాకుండా మహిళా విద్య కొరకు ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి మహిళలకి విద్యని అందించిన ఘనత ఆనాడు జ్యోతిబా పూలే గారు, సావిత్రిబా పూలే గారిది. ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే ఆ రోజు మహానుభావులు చేస్తారు కృషి, పట్టుదల. ఇటువంటి వ్యక్తుల్ని ఇవాళ మన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో మనం ఘనంగా నివాళులర్పించుకోవడం, మరి ముందు తరాల వారికి, ఇప్పుడున్న తరాల వారికి ఒక మెసేజ్గా ఆయన యొక్క జీవితాశయాలను ఎంతో కొంత ఇప్పుడు ఆయన ఒక మహానుభావు ఈ విధంగా అయినా సరే మనం. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల్ని ఆదుకోవడంలో పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైన్ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిధిలో తూములూరులో రైతులు పండించిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తు శివకుమార్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధించిన ఆంక్షల కారణంగా ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నామని, దీంతో ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర అందకపోవడంతో దళార్లకు అయినా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందారు. అంతేకాకుండా ఈ ఏడాది తుఫాన్ కారణంగా ధాన్యం దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో లేవని, మిగిలిన పంటకు కొనుగోలు కేంద్రాల వద్ద ఆంక్షలతో రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల్ని పండించిన ధాన్యాన్ని ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అనేక నిబంధన పేరుతో దగా చేస్తోందన్నారు. ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాన్ని పెట్టారే గాని సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందారు. దౌలూరు పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో 5020 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని, కేవలం 215 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, మిగతాది గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుతం అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు.
మంత్రి నియోజకవర్గంలో రైతులు ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతులు పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. మాజీబుల శివకుమార్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు న్యాయం చేసినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం బస్తా 1800 రూపాయల నుండి 1900 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో కేవలం బస్తా ధాన్యాన్ని 1200 నుండి 1300 రూపాయలకు మాత్రమే దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దిగుబడులు తగ్గడం ఒక ఎత్తు అయితే ధాన్యానికి ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, జిల్లా కార్యదర్శి జొన్నల శివారెడ్డి, నాయకులు ఈమణి హరికోటిరెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, బ్రహ్మారెడ్డి, కొల్లి రాఘవరెడ్డి, ఈద హర్షవర్ధన్ రెడ్డి, చెంచల రామిరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, తమ్మ సుజాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమైందంటే కొంటారని 3 ఎకరాల ఒడ్డు 40 ఏళ్ళు పెట్టి తీసుకునే కుర్రోడు 1350 అట్ట జరుగుతుంది. కొంటాడు కదా అని ఏం చేశాడు, గబక్కన గుట్టపోసాడు. ఇది ఇటు లోగడ కొన్నట్టుగానే కొంటారు అన్నట్టు గుట్టపోసాడు. ఆ గుట్ట పోసినాక 3-4 రోజుల నుంచి కొనుగోలు జరగతల్లా. ఆ గుట్ట బాగలు తెద్దాటనే చుట్టూ అందరూ ఇట్టాగే ఇబ్బంది అయ్యి రోడ్లు అమ్మట అందరూ పోసుకున్నారు. 3 ఎకరాల రోడ్డు ఆపాటే డ్యామేజ్ వచ్చేసిందండి. 40 ఏళ్ళు నీబోటి మహారాజ్ దగ్గర తీసుకుని కట్టాడు 2 లక్షల రూపాయల డబ్బులు. ఇప్పుడు ఆ 2 లక్షలు కూడా రావు అబ్బాయికి. వీళ్ళ అబ్బాయి పాపం, వాళ్ళ నాన్న లేడు పాపం, వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆమె గారికి పింఛన్ రావట్లా పాపం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్రలో ధాన్యపు రైతు యొక్క ఇబ్బందులు పరిశీలించడం కోసం మేము తెనాలి నియోజకవర్గం రావటం జరిగింది. దావులూరు గ్రామాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది. ధాన్యం దిగుబడి ఈ సంవత్సరం తగ్గింది. కారణం ఏంటంటే అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల దిగుబడి కూడా విపరీతంగా తగ్గటం. దానితో పాటు ఇవాళ ఉన్న దుస్థితి ఏమిటంటే రైతు యొక్క దుస్థితి, ముఖ్యంగా ధాన్యం పండించినటువంటి రైతు యొక్క దుస్థితి, పేరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టారు తప్ప కొనుగోలు దగ్గర సక్రమంగా జరగటం లేదు. పౌర సరఫరాల శాఖ ధాన్యపు రైతుని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే మేము ఇప్పుడే ఒక రైతు సేవా కేంద్రం, వారి భాషలో, మా భాషలో రైతు భరోసా కేంద్రం వెళ్ళి పరిశీలన చేశాం. అక్కడ ఆ ప్రాంతంలో సుమారుగా 5020 టన్నుల పంట పండే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ 8 రోజుల్లో వారు కొన్నది 217 టన్నులు. 36 మంది రైతుల దగ్గర మాత్రమే కొన్నారు. పట్టాలు కప్పుకుందామంటే పట్టాలు ఇంకా రాలేదు, వస్తున్నాయి అని అంటున్నారు. ఏదో మంచుకైతే తెల్ల పట్టుకు కప్పేసుకుని దాన్ని సర్దుకుంటారు తప్ప వర్షం ఏదైనా పొరపాటున పడితే అసలు మళ్ళీ రైతు ఆ పెట్టుబడి ఇవాళ ఎలాగూ రాదు, నష్టం వస్తుంది, రూపాయి కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదు. దురదృష్టం ఏంటంటే పౌర సరఫరాల శాఖ సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాలి. సంచుల కోసం ఆగకూడదు, లారీల కోసం ఆగకూడదు, తేమ కోసం ఆగకూడదు. తేమ కోసం ఆగారనుకోండి మళ్ళీ తేమ పెరిగే పరిస్థితులు వస్తున్నాయి బంగాళాఖాతంలో వాయుగుండం పట్టడం వల్ల. ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులం ఇవాళ పరిశీలన చేసి ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశం. ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రభుత్వానికి కాస్త ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి మనోహర్ గారు గత 15 రోజుల నుంచి గతంలో ఎప్పుడూ లేని విధంగా, గత ప్రభుత్వానికన్నా బ్రహ్మాండంగా మేము ధాన్య కొనుగోలు సేకరణ చేస్తున్నాం. ధాన్య కొనుగోలు సేకరణ చేయటమే కాకుండా గన్నీ బ్యాగ్స్, టార్పాన్ పట్టాలు రైతుకి
ఎక్కడైతే ఆర్బీకే సెంటర్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటితో నిల్వ చేశాం. ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది లేదు. అలాగే కొనుగోలు కేంద్రంలో 17% మాయిశ్చరైజ్ వరకు ఉన్నాయన్నీ తీసుకున్నాగానే ఎమ్మటే 24 గంటల లోపే, ఆయన 24 గంటలు కూడా చెప్పాల, 3 గంటల లోపే అని చెప్పాడు. 3 గంటల లోపే డబ్బులు వేస్తున్నాం అని చెప్పాడు. నిజంగా ఇది జరుగుతుందా లేదా అని చెప్పి, నిజంగా జరిగితే సంతోషమే. ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు ఏంటి? ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని బతకని, రైతాంగానికి వెన్నుముక్క నిలబడటం, రైతాంగాన్ని ఆయా సీజన్లను బట్టి ఆ అవసరాలను బట్టి వాళ్ళకి యొక్క అవసరాలను తీర్చడం. ఎందుకంటే ఇదే తెనాలి నియోజకవర్గంలో మొదటగా దావులూరు గ్రామంలో మంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఈ సెంటర్ నుంచే ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న డేటాను చూస్తే సుమారు ఇప్పటికి 36 మంది రైతుల దగ్గర ధాన్యం కొన్నారు. అంటే సుమారు 224 టన్నులు ఏమో కొన్నారు, 217 టన్నులు కొన్నారు. ఇప్పటికి ఎన్ని రోజులు స్పాన్ ఆఫ్ మేబీ 10 days or 8 days. మంత్రి గారు ఇనాగరేట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు కొంది 215 టన్నులు. ఈ ఆర్బీకే సెంటర్ ద్వారా కొనాల్సింది సుమారు 2600 టన్నులు. గోతాలు ఇప్పటికి 5000 గోతాలు, దాంట్లో మళ్ళీ ఇంకో ఆర్బీకే సెంటర్కి 2000 పంపామన్నారు. అంటే 3000 గోతాలు ఇక్కడ వాడటానికి అని చెప్పారు. ఆర్బీకే సెంటర్లో ఇచ్చిన సమాచారం మేము చూస్తుంది దీంట్లో. అలాగే ఎంతమంది రైతు ఖాతాల్లో వేశారు అంటే సుమారుగా మా దగ్గర పన్నీయండి, అయితే డేటా లేదు అని చెప్పారు. ఇక్కడ మేమేం అడుగుతున్నామంటే క్షేత్రస్థాయిలో చూసే రైతు ఇంతకు మనందరం చూసాం, తేమ శాతం తేడా ఉంది. ప్లస్ రైతు కళ్ళంలో నుంచి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబెట్టాల్సి వస్తుంది. ఈ 17% తేమ శాతం అంటే ఆరబెట్టాలంటే కనీసం వారం రోజులు పడుతుంది, 4-5 రోజులు పడుతుంది. రైతు కాపలా కాసుకోవాల్సి వస్తుంది. ఒకటి. నెక్స్ట్ బస్తాలు సరిగ్గా లేవు. 2 ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి, ట్రాన్స్పోర్టేషన్ బహుశా అందరూ ఒకేసారి వినిగినప్పుడు మేబీ ఉంటే 1-2 రోజులు అలా ఇలా ఉండొచ్చు. బట్ అందరూ చెబుతుంది ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ బాగా ఇబ్బంది ఉందని. నెక్స్ట్ కేవైసీ చేయని వాడిని 1100-1200 అడుగుతూ ఉన్నారు. అంటే రైతు ఏం చెబుతూ ఉన్నాడు, ప్రభుత్వం చెప్పిన విధంగా టార్పాన్ పట్టాలు కానీ లేదు గన్ని బ్యాగ్స్ కానీ అంటే గోతాలు కానీ సరిగ్గా రావటం లేదు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఇవాళకి 60% కొనుగోలు అయినా 60% హార్వెస్ట్ కోతలు అయిపోయి ధాన్యం వచ్చినా కొనుగోలు కేంద్రాల్లో ముమ్మరంగా కొనుగోలు జరగటల్లా. అంటే 100% అయిపోయే నాటికి కొనుగోలు కేంద్రాల్లో ఆల్మోస్ట్ మూసేస్తారు నాకు తెలిసినంతవరకు. ఇప్పుడే ఒక్కొక్క 8-10 రోజుల్లో ఒక ఆర్బీకే సెంటర్లో సుమారు 20,000 పైన టన్నులు కొనాల్సింది 200 టన్నులు కొంటే 60% అంటే ఆ 40% అయ్యేవరకు మ్యాక్సిమం ఇంకో 10-15 రోజులు. అంటే 100% ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం మొత్తం కోతలు కోసి ధాన్యాన్ని హార్వెస్టింగ్ పెడితే కొనుగోలు కేంద్రాలు ఎలా కొంటారండి? 5,000 బస్తాలతోనూ మాయిశ్చరైజ్ సరిగ్గా లేక. అందుకని డెఫినెట్గా మేము అడుగుతున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారా ఏ రకంగా అయితే ఒక ఊర్లో కాదు ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రాన్ని పెట్టాం. ఆ రోజు ప్రతి ఊర్లో కొనుగోలు చేశాం. నాకు తెలిసినంత వరకు తెనాలి నియోజకవర్గంలో మ్యాక్సిమం 20-25 రోజుల్లో కొనుగోలు కేంద్రాలన్నింటిలో కొనుగోలు చేశాం. అలాగే స్టార్టింగ్లో ఇమీడియట్గా వేసిన చివరి 2 రోజుల్లో ఆ తేమ శాతం ఇది ఉన్నాయి తప్పక అన్నీ డబుల్ రేటింగ్ కూడా జరిగింది. అందుకని రైతు ఈరోజు మీరు చెప్పినట్టు లేరయా, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రైతు. మీరు ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అవి చేయటం లేదని చెప్పి రైతు స్పష్టంగా చెబుతున్నాడు. ఇప్పుడు కన్నా మేల్కొని టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్సులు నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా పాల్గొనే ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
అన్నదాత సుఖీభావ పథకంలో అర్హుల జాబితాలో తన పేరు ఉందని దిగువ స్థాయిలో డేటాలో కనిపించడం లేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక రైతు మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ను కలిసి అభ్యర్థించారు. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. అన్నదాత సుఖీభావ డేటాలో తన పేరు కనిపించడం లేదంటే ఒక ఆర్జీ వచ్చింది. అలాగే టిట్కో గృహాలను ఇప్పించాలని వితంతు వృద్ధాప్య పెన్షన్లకు దరఖాస్తు చేసినా ఇంకా మంజూరు కాలేదంటూ ఆర్జీదారులు రాజేంద్ర ప్రసాద్కు ఆర్జీలు సమర్పించారు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో ఒకటి అన్నదాత సుఖీభావ సంబంధించిన డేటా ఉన్నా కూడా కింద స్థాయిలో ఆ డేటా డిస్ప్లే జరగట్లేదని చెప్పి, అదేవిధంగా వితంతు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కొరకు దరఖాస్తులు చేసుకున్నాం, అవి రాలేదు. అంటే కొత్తగా పెన్షన్స్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీంతోపాటు ఇల్లు కూడా అడుగుతూ ఉన్నారు. గతంలో వాళ్ళు ఏదైతే టిట్కో ఇళ్ళకి కట్టి ఉన్నారో ఆ కట్టిన ఇళ్ళు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నారు. వాటిని కూడా ఒక సంవత్సరం లోపల 17 లక్షల ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకుడు అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి సంవత్సరం 17 లక్షల ఇళ్లలో 5 లక్షల ఇళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ టిట్కో ఇళ్ళని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే విధంగా ప్రతి వారం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరం అందుబాటులో ఉంటాం. సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారం కోసం మేము ఆ సమస్యను పరిష్కరించేందుకు మేము అందరం కూడా సిద్ధం. మహాత్మా జ్యోతి బాపుల 135వ వర్ధంతిని వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. సామాజిక సమానత్వానికి ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సత్యశోధక్ సమాజ్ సంస్థ ద్వారా సమానత్వం, స్వీయ గౌరవం, విద్యా హక్కుల కోసం జీవితకాలం పోరాటం చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే అని మున్సిపల్ చైర్పర్సన్ తాడుపైన రాధిక రమేష్ అన్నారు. స్థానిక గంగారమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జ్యోతిబా పులే 135వ వర్ధంతిని జరుపుకున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పార్టీ నాయకులు జ్యోతిబా పులే చిత్రపటానికి పూలమాలలు వేశారు. కుల వివక్ష, బాల్య వివాహాలు, స్త్రీల అణచివేత, సామాజిక దోపిడీలపై తీవ్రంగా గలమెత్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ విభాగ నాయకులు పెద్దలంగ వెంకటేశ్వరరావు, మల్లెబోయిన రాము, తాడిపోయిన వెంకట కృష్ణారావు, డాక్టర్ సి సుబ్రహ్మణ్యం, సిహెచ్ సైదులు, కుర్ర శ్రీను, కె రాజేంద్ర, కొడాలి క్రాంతి, తోట రఘురాం, మైల విజయ నాయుడు, చింకా సురేష్ చంద్ర యాదవ్, ఎన్ ఉదయ స్వామి, భరణి, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి పార్టీ ఆఫీసులో ఇక్కడ జ్యోతిరా పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా మేమందరం కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలానే ఆయన అడుగుజాడలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి పెద్దపీట వేశారు. ఆ విధంగానే ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్గా అయ్యాను. అలానే మన అన్నబత్తుని శివకుమార్ గారి ఆయన ఆశీస్సులతో ఈ రోజున చైర్పర్సన్గా తెనాల్లో నేను వార్డుల్లో కానీ ఏ విధంగా అయినా ప్రజలకి మెరుగైన సేవ అందిస్తున్నాను. ఈరోజు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి 135వ వర్ధంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తల సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా జ్యోతిబా పూలే గారు అంటరానితనాన్ని నిర్మూలించడంలో కానీ, మాలి కుటుంబంలో జన్మించి కుల వివక్షని నిర్మూలించడం, అలాగే మహిళా సాధికారతగా పెద్దపీట వేస్తూ మహిళలకు విద్యతో అయితే రాణిస్తారని చెప్పేసి పాఠశాలను నిర్మించడం, అలాగే మొదటిసారిగా వాళ్ళ భార్యని చదివించి భారతదేశంలోనే మొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత పూలే గారికి దక్కుతుంది. శ్రీ మాజీ ఎమ్మెల్యే గారైన శివకుమార్ గారి ఆఫీసులో వారి ఆధ్వర్యంలో మహాత్మా పూలే గారి జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. తెనాల్లోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని పెనుకొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ సందర్శించారు. అక్కడ ప్రతి శిల్పాన్ని పరిశీలించి గ్యాలరీ నిర్వాహకులను అభినందించారు.
కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ఉన్న ప్రతి విగ్రహంలోనూ జీవకళ ఉట్టిపడుతోందని పెనుకొండ క్షేత్రపీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి అన్నారు. స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆర్ట్ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని శుక్రవారం బాలస్వామీజీ సందర్శించారు. ధాన్యం బండితో వస్తున్న రైతు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్యాలరీలో ఉన్న ఐరన్ స్క్రాప్, స్టెయిన్లెస్ స్టీల్, బ్రౌన్ ఫైబర్ విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. దేశానికి వెన్నెముక రైతు అలాంటి రైతు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని స్వామీజీ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారులు రవిచంద్ర, శ్రీహర్షన్ ప్రశంసించారు. కళరత్న కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. దేశంలోని పెద్దదైన కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని నిర్వహిస్తున్నామని తెలిపారు. 20 టన్నుల ఐరన్ స్క్రాప్ వినియోగించి 6 పలకల మండపంలో ఆశీనులైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఎంపీలో శిథిలావస్థలో ఉన్న రథాన్ని పోలిన రథాన్ని తీర్చిదిద్దుతున్నామని, ఈ 2 త్వరలోనే ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తే మరింత గొప్ప కళాఖండాలు సృష్టిస్తామని, తెనాలికే కాకుండా రాష్ట్రానికి శిల్పకళ ద్వారా మరింత పేరు తీసుకొస్తామని కాటూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధ్యాస ప్రాజెక్టు చైర్మన్ గోవాడ వాసు, షణ్ముఖ జ్యువెలర్స్ అధినేత పెనుకొండ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. హరి ఓం. ఈరోజు మన తెనాలి ప్రాంతంలో ఉన్న సూర్య శిల్పగా ప్రసిద్ధి కాటూరి ఆర్ట్ గ్యాలరీగా ప్రసిద్ధి చెందిన ప్రాంతానికి రావటం చాలా విశేషం, మాకు చాలా ఆనందకరమైనది. అలాగే తెనాలి అంటే కళలకు కానాచి అని చెప్పని కూడా ప్రసిద్ధి ఉంది. కళా నైపుణ్యతకు తెనాలికి ఎంతో విశేషమైన స్థానం ఉన్నది. అలాగే ఈ ప్రపంచానికి వెలుగు సూర్యుడు. అలాగే ఈ కళా నైపుణ్యత విగ్రహాలకి ఇటువంటి వెలుగునిస్తున్న వారు ఎవరంటే కాటూరు వారన్నమాట. ఈ సూర్య శిల్పశాల నుండి అనేకమైన మూర్తుల్ని తయారు చేశారు. మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విగ్రహాలను పెట్టడం చాలా ఆనందకరమైనది. అంటే మన తెనాలికి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే చెప్పలేనంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానంలో ఈ కాటూరు వారికి ఇంకా ప్రత్యేకమైన స్థితి పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేశారు. అలాగే వారి కుమారుడు రవి గారు అయితే ఇంకా చాలా విశేషంగా చేస్తున్నారన్నమాట. అతి చిన్న వయసులో ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉండే నైపుణ్యతనంతా కూడా గ్రహించి, విద్యని వారు గ్రహించి, వారు విద్యను అభ్యసించి, అలాగే కాలేజీలో చదువుకునే పిల్లలందరి చేత కూడా స్క్రాప్ని తీసుకొచ్చి దాని ద్వారా ఎలా తయారు చేయాలి, ఏ విగ్రహాలు తయారు చేస్తే ఎలా ఉంటుంది, అలాగే యానిమల్స్, తర్వాత వీటితో పాటు రాజకీయ నాయకులు, అలాగే వృక్షాలు, అనేకమైనవన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కళ ఉంటుందో మన భారతదేశం చరిత్ర కూడా అలా ఉంటుంది. భారతదేశంలో ఉండే చరిత్ర అంతా కూడా అడుగుపడిపోతుంది. ఆ చరిత్రను కళ రూపంగా వీరు బయటికి తీసుకొస్తున్నారు. వీరి కృషి ఎంత గొప్పదంటే చాలా చెప్పలేనంత గొప్పదనమాట. మీడియా వారు కూడా ఈ ప్రతి ఒక్క కార్యక్రమాలని వారికి సహకారం చేస్తున్నారని వారు చెప్పారనమాట. ఈరోజు సోషల్ మీడియా ద్వారానే ప్రతి విషయాన్ని మనకి బయటికి చాలా తొందరగా వెళ్తుందనమాట. అలాగే వీరి యొక్క కళ యొక్క నైపుణ్యతను కూడా అందరూ కూడా గ్రహించి చక్కటి చేయూతనివ్వాలి అని చెప్పని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ, ఈ కార్యక్రమాన్ని సహకారం చేసి ఈరోజు వీళ్ళంతా ఇవన్నీ ఏర్పాటు చేసిన వారందరికీ కూడా మా తరపున, మా కుటుంబం తరపున, మా సంస్థ తరపున మరి ఆహ్వానించగానే మరి వచ్చి ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ గారికి, బాలస్వామి గారికి ముందుగా మా తరపున, మా సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలి. ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీ నుంచి ఈ ప్రాంత ప్రజలు మంచి ఆర్ట్ గ్యాలరీ మా తెనాల్లో ఉంది అని వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులకు కానీ, సన్నిహితులకు కానీ గొప్పగా చెప్పుకునే విధంగా కాటూరి ఆర్ట్ గ్యాలరీని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఎన్నో వ్యయ ప్రయాసాలతో మేము ఈ ఆర్ట్ గ్యాలరీని ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో వ్యయ ప్రయాసాలతో ఎన్నో కళాఖండాలని తయారు చేస్తున్నాం. ఆ కళాఖండాలు కూడా మరి ఒక మెటీరియల్కి పరిమితం అయితే అంత గుర్తింపు ఉండదన్న ఉద్దేశంతో మరి బ్రాంజు, ఫైబరు, పంచలోహాలు, ఐరన్ స్క్రాప్, స్టెయిన్లెస్ స్టీలు, మరి ఎన్నో మెటీరియల్స్ తోటి ఎన్నో రకాల కళాఖండాలని మరి తయారు చేసాం. ఇంతకుముందు కూడా ఎంతోమంది మరి ప్రముఖులు ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఇచ్చేసి మరి మమ్మల్ని, మా ప్రయత్నాన్ని అభినందించున్నారు.
నూర్పిడి జరిగి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియకు అధికారులు నడుము కట్టారు. పలు గ్రామాల్ని సందర్శించి తేమ శాతం పరీక్షించి అక్కడికక్కడే వాహనాలను సమకూర్చారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం వరి పైరు హార్వెస్టింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. నూర్పిడి చేసిన ధాన్యాన్ని రైతులు రోడ్లు, ఇతర ఖాళీ స్థలాల్లో ఆరబెట్టుకుని ఉంటున్నారు. ఆ ధాన్యాన్ని సత్వరమే రైస్ మిల్లులకు తరలించకపోతే తుఫాన్ కారణంగా వచ్చే వర్షానికి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో అధికారులు గ్రామాలు సందర్శించారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు శుక్రవారం తేలప్రోలు, బుర్రిపాలెం, కాజీపేట, కొలకలూరు గ్రామాలను సందర్శించారు. రైతులు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని తేమ శాతం పరీక్షించి ఆరిన ధాన్యాన్ని దగ్గరలోని రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు. రైతులెవరూ తుఫాన్ భయంతో అయిన కాడికి దళార్లకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. అలాగే తుఫాన్ భయాన్ని ఆసరాగా చేసుకుని దళార్లు ఎవరైనా రైతులను మోసం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరి గౌరవనీయులైన మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సార్ ఆధ్వర్యంలో మరి ప్రతి రైతుకి లబ్ధి చేకూర్చే విధంగా ఎక్కడ ఒక గింజ కూడా వదిలిపెట్టకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అట్లాగే మా సబ్ కలెక్టర్ గారు మాకు అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో వర్షం యాంటిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా కళ్ళాల్లో ఆరబోసుకున్న రైతులకి ఇబ్బంది లేకుండా మరి లారీలు ప్రొక్యూర్ చేసుకోవడం, అట్లాగే ఈ ధాన్యాన్ని మనకు పొన్నూరు రైస్ మిల్స్ ట్యాగ్ అయి ఉన్నాయి. మరి దగ్గరలో మొన్న మంత్రి గారు చెప్పారు, ఈ దిగురాల పక్కనే మంగళగిరి, ఎంత వీలుగా ఉంటే ఎంత దగ్గరగా అవకాశం ఉన్న రైస్ మిల్ని ట్యాగ్ చేసుకోమని చెప్పారు. మరి ఆ విధంగా డిఎంసిఎస్ గారు కూడా మనకి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే జీడీసీఎంఎస్ నుంచి హరగోపాల్ గారు ఎక్కడికక్కడ సిబ్బంది అందరూ కూడా రైతులకి మేలు జరిగే విధంగా, రైతుకి నష్టం జరగకుండా, ఇప్పటికే మీ అందరికీ తెలుసు ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర ఇచ్చింది 1792 రూపాయలు. మరి దీనికి తక్కువగా దళారుల మధ్యలో చేరి తక్కువగా కొనేద్దాం, వర్షాన్ని బూచిగా చూపించి 1300కో 1400కో కొనేద్దామని అట్లా జరుగుతున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉండడంతో మేము ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తూ ఉన్నాం. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం చివరికి కూడా కొనే వరకు ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఉంటాం మేమందరం కూడా. ఈ 70 టన్నుల ధాన్యాన్ని ఈరోజు మనకి మిల్లర్స్కి చేరవేసే విధంగా మాత్రం ఆల్రెడీ సారు మనం చెప్పడం జరిగింది. మేము కూడా నోటీస్ చేసాం. దాన్ని తప్పనిసరిగా కూడా ఈరోజు ఈ 70 టన్నుల ధాన్యాన్ని కూడా మనం ఇక్కడ నుంచి రైతులకి ఇబ్బంది లేకోకుండా మూవ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది ఈరోజు భాగంగా సార్ గారు, నేను కానీ మన ఇన్స్ట్రక్షన్ పైన ఆదేశాల ప్రకారం కూడా ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే మన తెనాలి మండలానికి సంబంధించి ఏ గ్రామంలో అయితే మనకు హార్వెస్టింగ్ జరిగి ఏదైతే ధాన్యం నిల్వ ఉందో ఈ 2 రోజులు ఈ వర్షాభావం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు రైతులు నష్టపోకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా అన్ని గ్రామాలను సందేశించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రైతులు కూడా ఎటువంటి అధైర్యపడొద్దండి. ఇబ్బంది లేకుండా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి. సౌదీలో ఉన్న మనవడి అన్నప్రాసన సందర్భంగా అతని క్షేమం కోసం పెద్దలు తెనాల్లో అన్నదానం చేశారు. కలపాల జైనాకు శుక్రవారం సౌదీలో అన్నప్రాసన జరుగుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని జైనా తాతయ్య చవలరాజు, అమ్మమ్మ కమల, జైనా తల్లిదండ్రులు రోజారాణి, శివశంకర్లు అన్నదానం చేసేందుకు నిర్ణయించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా శివ శాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశారు. జైనాకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులతో పాటుగా శివశాంతి ఆశ్రమ వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి కలపాల జైన అన్నప్రాసన సౌదీలో జరుగుతుంది. మా ట్రస్ట్ బోర్డు మెంబరు ఆటో రాజు దగ్గర ఈయన మాకు 35 సంవత్సరాల నుంచి మా ఆటో ఇది చాలా ఆశ్రమానికి ఎంతో సర్వీస్ చేశాడు. అందుకని వాళ్ళ మనవరాలు అన్నప్రాసన సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా భోజనాలు మా ఆటో రాజే ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏం చెబుతానంటే కుటుంబం తరఫున అలా అట్లాగే రాజశేఖరు గాయత్రి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చారు. ఎందుకంటున్నారంటే మానవ సేవే మాధవే. ఏ మతమైనా ఏ కులమైనా తోటి వారికి గౌరవించడము, అన్నం పెట్టడం ఇది. ఇప్పుడు జైనాకి మేము గాంధీ ఆసన తరఫున ఆమెకి శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. జీవితకాలం మొత్తం కూడా ఆమె అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉండాలి. అన్నం ప్రసాదం భగవంతుడు ఆమెకి ఇస్తూ ఉండాలి. అష్టైశ్వర్యంతో తొలుతోగాలని, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, దేశ సేవలో నిమగ్నమై ఉండాలని
కీర్తి ప్రతిష్టలు పొందాలని మేము ఆశీర్వదిస్తున్నాం. ఆశ్రమం తరపునే మా పెద్దయ్య గారు చిన్నయ్య గారికి తరపునే మా కుటుంబం తరపునే నా మనవరాల అన్నం పష్టన వాళ్ళు సౌదీలో ఉంటారు. ఈ గత 30 సంవత్సరాల బట్టి ఆశ్రమం తరపున సార్ నమ్ముకుని ఉంటున్నాను ఆటో డ్రైవర్గా. అందువల్ల నేను సంతోషంగా నా కుటుంబం తరపున భోజనాలు మా అమ్మ వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి ఈరోజు మా చెల్లెళ్ళ కూతురికి నా మేనగోడలకి ఇక్కడ అన్నప్రాసన చేసుకుంటున్నాము గాంధీ ఆశ్రమంలో. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేసుకోవడం వల్ల. మా కుటుంబం తరపున చాలా హ్యాపీగా ఉంది. పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక ఆధ్వర్యంలో 2 రోజుల స్వర్ణలయ తెనాలి ఉత్సవకు వేలైంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ఆరంభం కానున్నాయి. ఆ విశేషాలను సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శని ఆదివారాలు స్వర్ణలయ తెనాలి ఉత్సవం జరగనుందని పట్టణ సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు తెలిపారు. మారిస్పేటలోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. తోలు బొమ్మలాట ప్రదర్శన, చెక్క భజన, గురుకుల విద్యార్థినులచే కోలాటం జరుగుతుందని, నిర్మలా రమేష్ దర్శకత్వంలో తెనాలి ఉత్సవ గీత నృత్య ప్రదర్శన, తదుపరి ప్రారంభ సభ ఉంటాయని తెలిపారు. వివిధ రంగాల్లోని 15 మందికి పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 2వ రోజు కార్యక్రమాలు ఆరంభిస్తారు. కర్రసాము, కత్తిసాము, సాహిత్య సభ ఉంటాయి. సాయంత్రం తెనాలి ప్రాంత సినీ కౌరైన మోదుకురి జాన్సన్, బొల్లిముంత శివరామకృష్ణ, వేటూరి సుందర రామూర్తి రచించిన గీతాలతో సంగీత విభావరి తెనాలికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి కీర్తిశేషులైన తెనాలి వాసుల సంస్మరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. రచిత పొన్నపల్లి గోపాలకృష్ణ, స్వర్ణలయ సభ్యులు రావిపాటి ప్రేమ్, నటులు మల్లేశ్వరరావు, హేమంత్ కుమార్, రమణయ్య, అనంత శయనయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్ణలయ వేదిక స్థాపించి 26 సంవత్సరాలు నిండిపోయింది. సంస్థ 27వ వార్షికోత్సవ సందర్భంగా స్వర్ణలయ తెనాలి ఉత్సవ్ అనే పేరుతో 2 రోజుల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల విశేషాలు ఏమిటంటే, లలిత కళలో ప్రావీణ్యత కలిగే 60 మందికి కళా పురస్కారాలు, అదేవిధంగా ప్రాచీన కళలు అనగా జానపద కళలు, తోలుబొమ్మలాట, కత్తిసాము, కర్రసాము, కోలాటం, చెక్క భజన ఇవన్నీ కూడా ఈనాటి తరాన్ని పరిచయం చేసే ఉద్దేశం. అదే కాక తెనాలికి ఎంతో ఘనకీర్తి తెచ్చిన సినీ రచయితలు, గీత రచయితలు బొల్లిమ శివరామకృష్ణ గారు, అలాగే మోదుకూరి జాన్సన్ గారు, వేటూరి సుందరామూర్తి గారు వాళ్ళు రాసిన పాటలతో సంగీత విభావరి. ఈ కార్యక్రమాలని 29, 30 రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశాం. 29 రేపు సాయంత్రం 29 శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి తోలుబొమ్మలాటతో ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. దీని వెంటనే ఆరాధ్యులు వెంకట సుబ్బమ్మ గారు, భారతదేశంలో తొలి మహిళా గురువు, ఆమె చేత చెక్క భజన కార్యక్రమం, ఆ తర్వాత కోలాటం. ఇది అయినాక మన తెనాలి గురించి గీతం ఒకటి గతం రాసాం, తెనాలి ప్రాశస్త్యం గురించి, దాని నృత్య రూపకం, అదేవిధంగా ఈ ఉత్సవ గీతం నృత్య రూపకం. ఈ తర్వాత ఒక 15 మందికి పురస్కారాలు ఉంటాయి. తర్వాత ఆదివారం ఉదయం 10 గంటలకి కర్రసాము, కత్తిసాము, అదైనాక 35 మందికి కళా, సాహిత్య, నాటక రంగాల వాళ్ళకి పురస్కారాలు ఉంటాయి. ఆదివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకి సినీ సంగీత విభావరి ఉంటుంది. ఈ విభావరికి రేపు ప్రోగ్రాంకి రాజకీయ దురంధరులు, విభిన్న రంగాల్లో పేరు ప్రఖ్యాతి కావాలి తెనాలి వాసులు, సాహితీవేత్తలు వాళ్ళ ప్రసంగాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్నారులకి మరుగున పడిపోతున్న కళను చూపించడానికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం రండి. ఈ కార్యక్రమం విజయవంతం చేయండి. ఎప్పట్లాగే చరిత్రలో గత సంవత్సరాల్లో జరిపిన కార్యక్రమం కంటే భిన్నమైనది, అత్యంత విశిష్టమైన కార్యక్రమాన్ని తెనాలి ఉత్సవ పేరుతో ఈ సంవత్సరం రేపు, ఎల్లుండి శని ఆదివారాలు 2 రోజులు ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో విభిన్న రుచుల సమాహారంతో జరిపే విందులాగా ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమాల్లో ఇందులో ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన వారికి సన్మానాలు చేయటం, అట్లాగే వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ యొక్క ప్రదర్శనలు ఇప్పించడం అవన్నీ కూడా సాగుతున్నాయి. అలాగే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ఉపన్యాసాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. తెనాలి వైభవం, ముఖ్యంగా దీని తెనాలి ఉత్సవాన్ని పేరు పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, తెనాలి వైభవం ఎన్నో వేల వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నటువంటి ఈ తెనాలి యొక్క ఘనతని ఒక్కసారి మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరూ ఇక్కడ కళలకు వెలుగునిచ్చి కీర్తిశేషులైన వారు వారిని అందరినీ స్మరించుకోవటం,
వర్తమాన కాలంలో ఉన్నటువంటి యొక్క కళాకారులందరినీ కూడా గొప్ప గొప్ప వాళ్ళని వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆ వేదిక మీద సన్మానించుకోవడం. స్వర్గీయ పిక్కిలి సుధారాణి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. స్వర్గీయ పిక్కిలి సుధారాణి జ్ఞాపకార్థం ఆమె భర్త వెంకటరంగయ్య, కుమారులు వెంకటరంగ సన్నిత్, వెంకటరంగ జశ్విత్ల సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ, పోతురాజు, రాంబాబు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం పిక్కిల సుధారాణి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు మరి వారు జ్ఞాపకార్థం ఈ మధ్యాహ్న కాలంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా వారు ఈ ప్రాంతం ఈ జిల్లా వాసులు కూడా కాదు, కడప జిల్లాలో ఉంటారు. మనం చేసే అన్నదానాన్ని చూసి స్పందించి ఇక్కడ అన్నదానం చేయాలని చెప్పి సదుద్దేశంతో ఈ రోజున వారి యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారి భర్త గారు అయినటువంటి వెంకట రంగయ్య గారు, మరి వారి యొక్క కుమారుడు వెంకట రంగసన్నిధి గారు, మరి వారి కుమార్తె వెంకట జశ్వంత్ గారు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చారు. మరి కడప జిల్లా వాసులని కానీ ఈ ప్రాంతానికి పోయి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి స్పందించి ఈ కార్యక్రమం ఏర్పాటుకి మరి ముఖ్యమైనటువంటి తెనాలి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఎక్కడున్నా కానీ పిక్కిల సుధారాణి గారి ఆత్మశాంతి చేకూరాలని తెలియపరుచుకుంటూ సెలవు. పట్టణ సత్యనారాయణ టాకీస్ రోడ్లోని ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన లయన్ నంబూరు కుమార్తె చిన్ని సిరి అభిజ్ఞ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు పంపిణీ చేశారు. క్లబ్ వ్యవస్థాపకుడు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, నంబూరు కుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, కిక్కూరి కృష్ణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుని షేక్ దిల్ బహార్, ఉపాధ్యాయులు వెన్నవరపు నవ్య, టి నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో తెనాలి పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్కి విద్యార్థులకు అవసరమైనటువంటి నోట్బుక్స్, పలకలు, పెన్నులు, ఎరేజర్స్, స్కేళ్ళు ఇలా వాళ్ళకు అవసరమైనవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సరిపోయే విధంగా తీసుకోవటం జరిగింది. మనం చదువు అనేది 4 అక్షరాలు నేర్చుకుంటే వచ్చేది కాదు. అది జ్ఞానంతో మనం చదువుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మనం దానికి సంబంధించి టీచర్స్ వాళ్ళు చెప్పే విషయాలను కూడా అవగాహన చేసుకుని వాటిని అమల్లో పెడితే చక్కగా చదువుకోవచ్చు. ఇష్టం లేని చదువు కష్టం. అట్లాగే మనం చదవటం కష్టం అనుకునే వాళ్ళకి నష్టం. అలాంటి పరిస్థితి రాకుండా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చదువు నేర్చుకోవాలి. ప్రభుత్వం ఇవాళ మనం స్కూల్కి వెళ్ళి చదువుకోవట్లేదు, డబ్బులు పెట్టి కాన్వెంట్లో చదవాలనుకునే వాళ్ళ కోసం ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ ఉచిత విద్యను అందిస్తున్నారు. అలాగే కొన్ని సౌకర్యాలు కూడా మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇంకా కొన్ని వాళ్ళకు అవసరమైనవి మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ సభ్యుల సహకారంతో ఎక్కువ మందికి ఆ కార్యక్రమం చేయడానికి మేము ఎక్కువగా ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేసుకొని చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇవి అందజేస్తే చదువు మీద ధ్యాస పెంచుకొని ఎక్కువగా చదువుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క స్కూల్కి పిల్లలకి కానీ పలకలు, బల్పాలు ఈ సంబంధించిన పిల్లలకు సంబంధించిన కార్యాన్ని వస్తువులని మా మిత్రుడు నంబూరు శ్రీకుమార్ గారి అమ్మాయి 25వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఆ అమ్మాయికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయాలంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఒక కార్యక్రమం పెట్టుకొని పిల్లలందరికీ ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేటట్టు కార్యక్రమానికి ఏదైనా సంబంధించిన వస్తువులు కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరఫున అందజేస్తామని అందరికీ తెలియజేస్తాం.
పట్టణ బురిపాలెం రోడ్లో నూతనంగా నిర్మించనున్న సువర్ణ భారతి క్షేత్ర సరస్వతి దేవాలయ నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ఆధ్వర్యంలో బురిపాలెం రోడ్లోని సువర్ణ భారతి క్షేత్ర సరస్వతి దేవాలయ నిర్మాణ పనుల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపించారు. నీటి పంపు వేయడం ద్వారా గంగా పూజతో అక్కడ పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో లలిత సహస్ర పారాయణం, విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్ద భక్తుల రమణయ్య, గోపు రామకృష్ణ, రావురి సుబ్బారావు, గుడవర్తి సాయి హరిరాం, మాజోటి గోపి రాజేశ్వరరావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, పక్కలగడ్డ రామ్మోహన్ రావు, పసుపులేటి మాణిక్యాలరావు భక్తులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు మన తెనాలిలో బురిపాలెం రోడ్లో శ్రీ సువర్ణ భారతి క్షేత్రము సరస్వతి అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేశాము. మొన్న భూమి పూజ కార్యక్రమాలు కూడా చేసుకున్నాము. దానిలో భాగంగా అమ్మవారి దేవాలయ నిర్మాణంలో భాగంగా మనం గంగా పూజ కార్యక్రమం చేశాము. అంటే బోరు వేయటం అనమాట. గంగా పూజ చేసి బోరుని ప్రారంభం చేయటం జరిగింది. ఇవాళ ఒక 9 మంది మహిళలతో మాతృమూర్తులతో లలితా శాసన స్తోత్ర పారాయణం చేయాలనుకున్నాము. కానీ అమ్మవారు విశేషంగా ఇవాళ ఆ సంఖ్యను కూడా దాటుకుంటూ సుమారు 100 మందిని దాకా తీసుకొచ్చారు. ఈ పూట అందరిని భక్తుల్ని, పురుషుల్ని, మహిళల్ని తీసుకొచ్చి విశేషంగా లలితా శాసన స్తోత్ర పారాయణం, సరస్వతి స్తోత్ర పారాయణము, అలాగే గోవిందనామాలు, విశేషమైన స్తోత్రాలు, శ్లోకాలు, అలాగే అన్నమాచారి కీర్తనలు, అలాగే పురందాస్ కీర్తనలు కూడా చేయటం జరిగిందనమాట. ఈ రోజు నుంచి మన క్షేత్రంలో అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణంలో భాగంగా చేయటం జరుగుతుంది. అతి శీఘ్రంగా అమ్మవారి దేవాలయం, అలాగే ముందు గురు నిలయము, లక్ష పలకల స్తూపమే మనం ప్రధానంగా తీసుకున్నాం కాబట్టి ఆ లక్ష పలకల స్తూపానికి సంబంధించిన గురు నిలయ మండపాన్ని ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి, గురు నిలయంలో ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, సత్సంగాలు, అలాగే భజన కార్యక్రమాలు, సంకీర్తన కార్యక్రమాలు, కుంకుమార్చనలు, హోమాలు ఇలా చేసుకోవడానికి ముందు గురునిలయాన్ని ఏర్పాటు చేస్తూ దాంట్లో లక్ష పలకల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం అనమాట. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే మాతృమూర్తులు, అలాగే పురుషులందరూ కూడా విశేషంగా ఈ సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ముందుకు వచ్చి ఇంకా కృషి చేస్తే అతి శీఘ్రంగా మనం దేవాలయ నిర్మాణం చేసుకునే అవకాశం మనకు కలుగుతుందన్నమాట. అందరికి కూడా ఆ జగన్మాత విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలని చెప్పని ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పులే 135వ వర్ధంతిని స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా పులే అని పలువురు వక్తలు స్మరించుకున్నారు. స్థానిక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా పులే 135వ వర్ధంతి నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘ సంస్కర్తగా ఆయన చేసిన పోరాటాన్ని, త్యాగాలను స్మరించుకున్నారు. ఐక్యవేదిక వ్యవస్థాపకుడు అక్కిదాసి కిరణ్ కుమార్, యాతాటి అనిల్, రాము పెదలంక, కె హనుమన్ నాయక్, బండ్లమూడి నాని, ఎన్ కృష్ణారెడ్డి, భరణి శ్రీను, షేక్ పెద్ద సుబాని, రాము, డాక్టర్ వై సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వేదికలో ఈరోజు జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అక్కిదాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేదికలో ఈ కార్యక్రమం చేసుకోవడం మా అందరికీ ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రముఖ సినీ నిర్మాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు దాసరి కిరణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని ఆయన స్నేహితులు ఇక్కడ సేవా కార్యక్రమంతో జరుపుకున్నారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదానం చేశారు. ప్రముఖ సినీ నిర్మాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు దాసరి కిరణ్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. దాసరి కిరణ్ మిత్ర మండలి షేక్ మీరావలి, ఫ్రెండ్స్ సర్కిల్ కుర్ర శ్రీను, ఫ్రెండ్స్ సర్కిల్ కలిసి సేవ కార్యక్రమాన్ని చేశారు. మునిపల్లి వంశీ, షేక్ కాళేషా, షేక్ మౌలాలి, షేక్ చిన్నబాజీ, ఎస్ రాంబాబు, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా దాసరి కిరణ్ కుమార్ తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా పేదలకి అన్నదానం రైల్వే స్టేషన్ దగ్గర చేస్తున్నాం. ఈరోజు మా అన్న సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త దాసరి కిరణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి మరియు మా మేరావళి ఫ్రెండ్స్ సర్కిల్, మన కుర్రాసీన్ గారి ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా అన్న సినీ నిర్మాత మరి ప్రముఖ వ్యాపారవేత్త మా దాసరి కిరణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి రైల్వే స్టేషన్ దగ్గర కుర్రాసీన్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మరి మేమందరం కూడా దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి అందరం కూడా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అన్నగారు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని
మరి ఆయనకి ఇంకా ఆయుర ఆరోగ్యాలు అవిశేషాలు ఉండాలని ఆ భగవంతుడు ఆ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి మళ్ళా ఆయన్ని టీటీడీ బోర్డుగా నిర్మించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ భయంతో రైతులు ధాన్యాన్ని అయిన కాడికి అమ్ముకోవద్దు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఆరబెట్టిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. రూరల్ మండల గ్రామంలో పర్యటించిన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. మహాత్మా జ్యోతి పూలేకు ఘన నివాళులు. తెనాల్లో వైసీపీ కార్యాలయంలో జ్యోతిబా పూలేకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం అందుబాటులో ఉంటామని వెల్లడి. తుమ్లూరులో ధాన్యం కొనుగోలు పరిశీలించిన మాజీ మంత్రి వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నాయకులతో కలిసి రైతులను అడిగి ధాన్యం కొనుగోలు తీరును తెలుసుకున్న అంబటి రాంబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.